ఇవాళ నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తావు? ఫస్ట్ నీ చెల్లెలు గారు చేశారు, నువ్వు నెగ్గావు. మరి నువ్వు నీ చెల్లెల్ని ఆదర్శంగా తీసుకుని ఆ రోజు పాదయాత్ర చేసావో లేకపోతే నీ తండ్రి గారిని ఆదర్శంగా తీసుకుని చేసావో తెలియదు. కానీ ఇప్పుడు పాదయాత్ర చేయడానికి అసలు అంశమే ఉంది. నువ్వు పాదయాత్ర అంటే ముందు నీ కార్యకర్తలు భయపడిపోతున్నారు, వాళ్ళు ఉలిక్కి పడుతున్నారండి. ఇప్పుడు చిన్న చిన్న చోటామోటా నాయకులు ఊళ్ళల్లో మీరు రాకండి స్వామి అని దండం పెడుతున్నారు. మీరు రావద్దు, మాకు ఈ ఖర్చులు వద్దు, నీకోసం మేము ఖర్చు పెట్టలేము, జనాలు కూడా రారు, మా మొహాన ఉమ్మేస్తారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నువ్వు ఓడిపోయాక ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు ఏ మొహం పెట్టుకుని వస్తావు? నువ్వు వస్తానన్నా జనాలు రారు. మేము జనాల్ని కూడగట్టాలంటే డబ్బు కట్టాలి. డబ్బులు మా దగ్గర లేవు, ఆల్రెడీ చేసిన అప్పులే తీర్చుకోలేము, మహాప్రభు అంటున్నారు. మరి జగన్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్తాడా? అది మనకు తెలియదు. అంత దమ్ము ధైర్యం ఆయనకు ఉండదు. దాచుకోవడమే తెలుసు కానీ పంచడం తెలియదు ఆయన. సో ఇవాళ ఇంకొక మాట ఏమంటున్నారంటే కార్యకర్తలు, అసలు నువ్వు ఓడిపోవడానికి కారణం లేదు, ఎమ్మెల్యేలు ఓడిపోవడానికి లేకపోతే మేము ఓడిపోవడానికి అంటే చోటమోటా నాయకులు కారణం వాలంటీర్లు, తర్వాత మీరు మాకు దూరం అవ్వడం అంటే ఎమ్మెల్యేలకిను ముఖ్యమంత్రికి మధ్యలో గ్యాప్ రావడం.